హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మీగా ఉండే మామిడికాయ పప్పు అండి. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, కందిపప్పు. సో కొంచెం వాటర్ వేసేసి సైడ్కి పెట్టేశాను. ఇంకా ఈ లోపల ఒక మామిడికాయ తీసుకున్నాను, పుల్లటి మామిడికాయ. చేతిలో ఆగనంటుంది. సో ఇంకా ఈ మామిడికాయని కట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఈ మామిడికాయ, కంపల్సరిగా మామిడికాయ పప్పు చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అంతా మామిడికాయని పీల్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. అది చాలా గట్టిగా ఉంది, కట్ చేయడానికి రాలేదు అంత త్వరగా. సో ఇంకా ఇక్కడ హాఫ్గా కట్ చేస్తున్నాను. సో సీజనల్ ఫ్రూట్ మ్యాంగో సమ్మర్ స్పెషల్ కాబట్టి కంపల్సరీగా మామిడికాయ పప్పు అనేది చేసుకోవాలి. చాలా హెల్త్కి కూడా మంచిది. సో ఇంకా ఇక్కడ నేను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ముక్కలన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా సో ఒక పక్క పప్పు కూడా నానిపోయింది కాబట్టి సో వాష్ చేశాను. ఇక్కడ 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసి కుక్కర్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ నేను ఒక 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసాను. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇంకా విజిల్ తీసేసి నేను పప్పులో కొంచెం పసుపు వేసి కలిపేశాను. ఇంకా అండ్ ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, మిర్చి అండ్ మామిడికాయ ముక్కలు వేసాను. అండ్ రాక్ సాల్ట్ వేసాను, కారం కూడా వేసాను 1 స్పూన్. సో దీనిలో ఇంకా మనం వాటర్ పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. సో విజిల్స్ వచ్చేసాయి. ఇంకా పక్కన నేను ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసాను. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇంకా మిర్చి అండ్ ఆవాలు అండ్ జీలకర్ర వేసాను. అవి కూడా ఒక 1 మినిట్ ఉంచేసి ఇంకా చిల్లీ అండ్ ఆనియన్స్, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్నాను. అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు సో ఇంకా మనం ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో తర్వాత ఇంకా మనం ఆ పోపులోకి పప్పు వేసేసుకోవటమే. చూసారా ఎలా బబుల్స్గా వస్తుందో. మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇంకా ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం కొత్తిమీర వేసేసాను. చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.